నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మాంసం తింటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ కువైట్లోని హోటళ్ళకు కావచ్చు, లేకపోతే ఇతర దుకాణాలకు కావచ్చు, మాంసం సప్లై చేసే సప్లైదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్తీ మాంసాన్ని అయితే అమ్ముతూ ఉన్నారన్నమాట. వివరాల్లోకి వెళితే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టర్ సమన్వయంతో కలిసి నకిలీ మాంసం దుకాణం పైన, నకిలీ మాంసం గోడౌన్ పైన దాడి చేయడం జరిగింది. మాంసం ఉత్పత్తులను ట్యాంపరింగ్ చేస్తూ వినియోగదారులను మోసం చేస్తూ ఉన్న ఒక షాపు పైన జరిగిన ఒక పెద్ద ఆహార మోసాన్ని అయితే బయట పెట్టడం జరిగింది. తనిఖీలలో మనం చూసుకుంటే విస్తుపోయే నిజాలైతే బయటపడడం జరిగింది. వీళ్ళు ఇండియా నుంచి మనం చూసుకుంటే గుడ్డు మాంసం ఏదైతే ఉందో ఆ యొక్క గుడ్డు మాంసాన్ని కువైట్కు రప్పించి ఆ తర్వాత ఆ యొక్క మాంసాన్ని కరిగించి అలాగే తాజాగా ఫ్రెష్గా ఉండే విధంగా వాటిపైన కెమికల్స్ కొట్టి రసాయనాలు వాడి అవి ఎప్పటికీ మాంసం చెడిపోకుండా తాజాగా ఉండే విధంగా ఆ యొక్క మాంసాన్ని తయారు చేసి కువైట్లో గొర్రె మాంసంగా, మటన్గా అయితే అమ్ముతూ ఉన్నారు. అలాగే ఇండియా నుంచి గుడ్డు మాంసాన్ని తీసుకొని వచ్చి కువైట్లో మనం చూసుకుంటే ఆస్ట్రేలియాకు సంబంధించిన గొర్రెల యొక్క మటన్గా అయితే అమ్ముతూ ఉన్నారు. అలాగే దీని గురించి సమాచారం అందుకున్న అధికారులు ఆ గోడౌన్ పైన, షాపు పైన దాడి చేసి పెద్ద మొత్తంలో మాంసాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకొని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ మాంసం కరిగించి రసాయనాలు వాడడం వల్ల, ప్రజలు తినడం వల్ల అనారోగ్యానికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా మీరు మాంసం కొనుగోలు చేసేటప్పుడు తాజా మాంసాన్ని తీసుకువెళ్ళడానికి జమియాలలో మనం చూసుకున్నా సరే కానీ తాజా మాంసాన్ని అయితే విక్రయిస్తూ ఉంటారు. తాజా మాంసాన్ని తీసుకువెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. లేకపోతే కానీ ఇటువంటి మాంసం తింటే కానీ రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.